ఒకప్పుడు సినిమా హిట్టుకు కొలమానం. ఎన్ని సెంటర్స్లో ఎన్ని రోజులు ఎక్కువగా ఆడిందనేదే లెక్కలోకి తీసుకునేవారు. 50 రోజులు, 100 రోజులు ఇలా ఎన్ని రోజులు ఎక్కువ ఆడితే బొమ్మ అంత బ్లాక్ బస్టర్గా నిలిచేది. కానీ ఇప్పటి సినిమాల పరిస్థితులు మాత్రం వేరే. డే 1 ఓపెనింగ్స్ మొదలుకొని ఎన్ని కోట్లు రాబడితే సినిమా అంత పెద్ద హిట్టుగా నిలుస్తోంది. ముఖ్యంగా బాహుబలి నుంచి వందల కోట్లకు వెళ్లిపోయింది టాలీవుడ్. ఇండియన్ టాప్ గ్రాసర్స్ ఫిల్మ్స్ తీసుకుంటే తెలుగు నుంచి బాహుబలి 2, RRR సినిమాలు 1000 కోట్ల జాబితాలో ఉన్నాయి. కానీ హనుమాన్ లాంటి చిన్న సినిమా 300 కోట్లకు పైగా రాబట్టడమంటే మామూలు విషయం కాదు. అలాగే 92 ఏళ్ల తెలుగు సంక్రాంతి సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్. అంతేకాదు, జనవరి 12న రిలీజైన హనుమాన్ 150 సెంటర్స్లలో 50 రోజులు పూర్తి చేసుకుని ఎక్కువ థియేటర్స్లో ఎక్కువ రోజులు ఆడి మరో రికార్డు సెట్ చేసింది. కొన్ని రోజుల క్రితం 300 సెంటర్స్లలో 30 రోజులు ఆడిన ఈ సినిమా 150 సెంటర్స్లలో 50 డేస్ అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకు సైతం ఇలాంటి ఫీటును అందుకోవడం కష్టంగా ఉంది. కానీ హనుమాన్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇకపోతే హనుమాన్ సినిమా శివరాత్రి కానుకగా మార్చి 8 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. మరి థియేటర్స్లో ఇన్ని రికార్డులు బద్దలు కొట్టిన హనుమాన్ ఓటీటీలో ఎన్ని రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి.